BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడ్రా? వచ్చాడు కానీ నేను దారుణంగా బుక్ అయిపోయాను. లగెత్తు. ఆ పిల్ల నిన్ను ఎందుకు చేంజ్ చేస్తుంది? దొరికితే చట్నీ కూడా చేస్తున్నారా బాబు? చెప్తాను పదా. ఏంట్రా అసలు స్టోరీ ఏంటి? స్టోరీ ఏమిటో నేను చెప్తాను, ఆగు. ఎరా, అప్పడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు పెళ్లి చేసుకోమని అడుగుతావా? హౌ డేర్! బుద్ధున్న ఆడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని కూడా చేసుకోదు. గుండు నిన్ను. కమాన్, సారీ చెప్పు. చెప్పు. చెప్పేదావా? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. వాట్ వాట్? ఎస్ కిస్ మీ. యు రాస్కెల్! ఏం పిల్ల, సారీ చెప్పంటే పోన్లే పాపం అని ఎస్ కిస్ పింటో రెచ్చిపోతారంటే బుక్కే బట. ఎక్స్క్యూజ్ మీ అనడానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు. అడ్జస్ట్ అయిపో ఆంటీ. ఆంటీనా? యా. ఏయ్, నీ కొళ్ళలా ఉంది. లోక్, నీలాంటి చట్టి మొహాన్ని ఏ ఆడది ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు. ఒరే రంగా, ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి? గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తెచ్చుకో. రోజాన్రా గుర్తొచ్చానా? Come on, yaar. ఎస్ కిస్ మీ. ఏంట్రా గుండు అలా చూస్తున్నావు? మిత్ర క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది, నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని, ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐ సీ. అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండే, మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి. ఏండే, ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు. పిచ్చోడా ఉన్నారా? రంగా గురు, నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. ఈసారి వాడిని నేను కొడతాను. ఓకే, ఎరగొట్టుగురు. ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలరే, ఈ బిల్డప్ ఏంటారే? ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు. ఎవడు కొట్టింది తెలియదు. అటు ఇటు చూసుకోవడమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా, వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరేంజ్ చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను, నాకంటే చేస్తాను. నాకన్నా భయమా ఏంటి? చేస్తాను, నాకన్నా భయమా ఏంటి? నాకేం భయలేదు. ఏమేమి ఇద్దరం కలిసి 1 బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటో ఈ పని? మేము ఇద్దరు ఏదో 1 బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావేంటి? ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళింటే ప్యూన్నా చెప్పాలి. వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది, మానేవయ్యా. ఏమే, నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదరా.
ఏంటో ఇట్ట కొట్టావు పైగా లేడీస్ ముందు అసలు బిళ్ళ పెట్టి రంగు పడుద్ది. పడుద్దంటే పడింది కదా. ఇక్కడ నువ్వా టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో. ఓహో బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? రేయ్ ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడదు ఉంది? తోలు తీసేస్తాను రే. ఏయ్ తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రే. జర టీవీ మీద దేకో, ఆ? జర టీవీ మీద దేకో. ఆ? నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి. తోటరాముణ్ణి తిరిగి వచ్చిన జరిట్ల రాబే, ఆ? జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు అరే. నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది ఇట్ట రాబే. ఆ? ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో గడుగు పెట్టడానికి వీల్లేదంటే చెప్. పోతావు పోవా. అరే తేరి. అమ్మో ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఆ? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, ఆ. నీకు దమ్ముంటే ఆ. ఇక్కడ కొట్రా. ఆ? కొట్టు కొట్టు కొట్రా. ఏమయ్యోయ్, ఆ, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు ఓహో, పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకడు పీకుతాడు. ఏయ్ నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. బాబోయ్, 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 బాబోయ్. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టయ్యా. కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా?